చుట్టూ జనం ఒక మహాసంద్రంలా. ఆ సంద్రంలో మనం ఒక చిన్న నావలా. ప్రతి నవ్వు వెనుక దాగి ఉన్న నిజమేమిటో, ప్రతి పలకరింపులోని ఆంతర్యం ఏమిటో తెలియని పయనంలో సాగిపోతున్న జీవితం మనది. మనం ఆకాశంలో ఎగిరే పక్షిలా ఉన్నప్పుడు, మన విజయాలకు చప్పట్లు కొట్టే చేతులు వేలల్లో ఉంటాయి. మన వెలుగులో తడవాలని ఆశపడే నీడలు ఎన్నో ఉంటాయి. మేమున్నాం అంటూ భుజం తట్టే బంధువులు కోట్లలో. మన సంతోషంలో పాలు పంచుకోవడానికి అందరూ మన వెంటే. కాని, కాలచక్రం గిర్రున తిరిగినప్పుడు, ఆకాశం నుండి నేలకి జారిపడినప్పుడు, ఆ చప్పట్లు కొట్టిన చేతులే రాళ్ళు విసరడానికి సిద్ధమవుతాయి. ఆ వెలుగులో మెరిసిన నీడలే మన చీకటిని చూసి నవ్వుకుంటాయి. భుజం తట్టిన బంధువులే మనల్ని చూడని వాళ్లలా తప్పుకుంటారు. అవును, ఇది అక్షరాలా నిజం. మనం బాగుంటే చూడాలనుకునే కళ్ళ కన్నా, మనం పడిపోతే, చెడిపోతే చూడాలనుకునే కళ్ళే ఈ చుట్టూ ఎక్కువ. మన కన్నీటి చుక్కలో తమ ఆనందాన్ని వెతుక్కుంటారు. మన ఓటమి గాథలో తమ విజయ పతాకాన్ని ఎగరేయాలని చూస్తారు. మన ఎదుగుదలను చూసి ఈర్ష్యతో రగిలిపోయిన వాళ్ళు, మన పతనాన్ని చూసి చల్లారిన గుండెతో సంబరపడతారు. పైకి అయ్యో పాపం అనే పెదవులే, లోలోపల మన పతనం పట్ల పండుగ చేసుకుంటాయి. ఆపదలో చేయూతనిచ్చే ఒక్క చేయి కన్నా, జారిపడ్డాక ఎగతాళి చేసే 10 నాల్కలు ఎక్కువ. ఈ నటనల ప్రపంచంలో, ఈ ముసుగుల మనుషుల మధ్య, ప్రతి నవ్వును నమ్మడం, ప్రతి మాటను విశ్వసించడం ప్రమాదమని అనుభవం నేర్పుతుంది. మన నాశనాన్ని కోరుకునే శత్రువులు ఎక్కడో లేరు. మన వెంటే నడిచే స్నేహితుల రూపంలోనే ఉన్నారని కాలం చూపిస్తుంది. అందుకే, ఈ గాయాలు నేర్పిన పాఠంతో గుండెను రాయి చేసుకోవాలి. ఈ అనుభవం ఇచ్చిన జ్ఞానంతో ఒంటరి పోరాటానికి సిద్ధమవ్వాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు. మనల్ని మనం నమ్ముకోవడమే అసలైన బలం. వారి శాపనార్థాల మధ్యే మనం ఎదగాలి. వారి ఈర్ష్య అనే ఇంధనంతోనే మనం వెలగాలి. అదే అసలైన గెలుపు.